అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి 24, 25, 26 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి నక్క తోక తొక్కినట్టుగానే అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే మీకు రకరకాలుగా నిందలు కూడా వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు వీడియో ఓపికగా కంటిన్యూ విన్నట్లయితే ఆ నిందల నుంచి మీరు తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళో మీ మంచికి వెనకమాల అంత శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. మీరు నిజాలు మాట్లాడినా కూడా అవి అంతా కూడా అబద్ధాల్లాగా నిందల్లాగా అంటే ఏదో రకంగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అంటే నెలలో సంవత్సరాలు కూడా అందులో నుంచి బయటకి రాలేనంతగా ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి రాశి చక్రంలో 10వ రాశి, ఈ రాశికి అధిపతి శని. మకర రాశి వారికి వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే క్షణానికి ఒక రకంగా మారుతుంది. అంటే కాసేపు నిదానంగా ఉంటారు, మళ్ళీ అంతలోనే స్పీడ్ అయిపోతారు. తర్వాత మీరు మళ్ళీ ఆ స్పీడ్గా చేసినప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు మళ్ళీ మేము ఎందుకు ఇలా చేసాము అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని నిదానంగా ఉందామని అనుకుంటారు. వీళ్ళ నిర్ణయాలు ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. అది చేసే ఏ పనిలోనైనా సరే, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఇట్లా ఆలోచన విధానం మారుతూ ఉండడం వలన వీరికి పరిస్థితులు కూడా వీరి ఆలోచన తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. వాటికి అనుకూలంగా అంటే వీరు నలుగురితో కలిసి చర్చించినప్పుడు మాట్లాడినప్పుడు అవ్వచ్చు, బయట నలుగురిని కలవటము, వారి యొక్క మాటలు కూడా వీరికి బయటలోకి వెళ్ళిపోవడము, వినకూడదు అనుకుంటూనే ఒక్కొక్కసారి అందులో కూడా చేసి చూస్తే ఏం చేసి అని చెప్పేసి ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు వినడం అవ్వచ్చు. ఇలాంటివి చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చేసేటప్పుడు బయట వాళ్ళకన్నా కూడా ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ విషయంలో వినండి. ఇంట్లో వాళ్ళతో కూర్చొని చర్చించండి. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించేటప్పుడు తప్పులేదు. కానీ మరి మితిమించిన ఆలోచన కూడా ఆరోగ్యానికి ఏ రకంగా కూడా మంచిది కాదనమాట. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పో ఒప్పో దాని మీద ఉండండి. మీ గురించి ఇక మకర రాశి వారికి ఏంటంటే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అంటే పని మీద ఏదైనా దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. వీరి మీద ఏంటంటే శని ప్రభావం, శని దోషాలు అనేటివి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ శాతము నవగ్రహాలు అంటే దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాలకు పూజలు చేసుకోవడము, దీపారాధన చేసి అక్కడ దీపం వెలిగించేసి అందులో కొంచెం నువ్వులు వేయడము, ఇలా కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీకు శని దోషాలు అనేటివి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ జాతక పరంగా కూడా గురుబలం కూడా పెరగాలి. గురుబలం కోసం ఏంటంటే మీరు పసుపు కొమ్ములను పంచుకోవడం, ఇంటికి పసుపు తీసుకొచ్చుకోవడము, కాస్త ఆడవారైతే పసుపును కాళ్ళకు రాసుకోవడము, కొంచెం ప్రత్యేకమైనటువంటి రోజులలో అలాగే కొంచెం నిమ్మకాయను ఇలా ఎవరికైనా కొంచెం దానంగా ఇవ్వడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ జాతక పరంగా కూడా గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం ఎంత పెరిగితే శని ప్రభావం అనేది అంతవరకు తగ్గుతుందన్నమాట. అలాగే చిన్న చిన్న దాన ధర్మాలు కూడా ఈరోజు కూడా మీరు చేయాలి. అంటే కాస్త ఆవుకి ఏదైనా అటిపండు కానీ బెల్లం కానీ తినిపించటము, బియ్యంలో కలిపి బెల్లాన్ని తినిపించటం, లేదా నానబెట్టిన శనగలు కొంచెం బెల్లాన్ని కలివేసి తినిపించటము, అటిపండ్లు తినిపించటము, ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల తెలిసి తెలియక మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవ్వచ్చు, గ్రహాలు అనుకూలత లేకపోవడం, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు తగ్గి అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తగ్గాయి. అంటే ఆర్థిక సమస్యలు అసలు లేవు అని చెప్పేనండి. ఖచ్చితంగా డబ్బు సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు చేసే కష్టానికి కూడా మీకు లాభాన్ని చూడలేరన్నమాట. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఏ పనిలోనైనా లాభం రాకపోగా ఇంకా మీకు కష్టాలు ఎదురవుతాయి. అసలు అలాంటప్పుడు ఈ చేసే పని సరైందా కాదా అని చెప్పి మీరు ఆలోచించే సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా నలుగురి మంచి కోరి ఉన్న విషయం మీరు ఉన్నది ఉన్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు అందులో తప్పులు వెతికి మరి మీ మీద నిందలు వేస్తూ ఉంటారు జనం. అంటే ఉన్న విషయాలు మాట్లాడకూడదు, నిజాన్ని వేలెత్తి చూపిస్తే అక్కడ తప్పు అయిపోయేది కూడా మీరే అన్నమాట. కాబట్టి ఏది ఏమైనా సరే మీ మీద మీరు చూసుకొని తప్పు పక్కకు వెళ్ళిపోండి. ఆ పనుల వల్ల మీరు ఎవరి వల్ల మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దైవం చూసుకున్నప్పుడు ప్రతిదీ కూడా దైవం అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది. మనుషులం ఏంటంటే ఓర్పు అనేది తట్టుకోలేనప్పుడు ఒక్కొక్కసారి శక్తికి
వారి శక్తికి కూడా సన్నగిల్లిపోయినప్పుడు ఏంటంటే చేసినా కూడా ఏది జరగవు. ఈ రోజులో జనం ఎలా ఉన్నారంటే ఆఖరికి ఇంట్లో వాళ్ళతో సహా మనము మన బాధల్లో కూడా అందులో కూడా రకరకాలుగా వెతికి చేసి మనము ఏదైతే వద్దంటామో అదే పని చేసి చూపిస్తారనమాట జనం అలా ఉన్నారనమాట. మీరు కావాలంటే గమనించుకోండి. ఎవరైనా మీరు ఒక పని వద్దు అని చెప్పినప్పుడు అదే పని మళ్ళీ చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరికి కర్మ రిటర్న్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అదే వస్తుంది. మనము ప్రత్యేకంగా ఏమి చేసి చూపించాల్సిన పని లేదు. వాళ్ళకి చేసి చూపించే వాళ్ళకి చెప్పి చూపిస్తారు. కాబట్టి ఎవరితో కూడా ప్రతివాదనకు దిగవద్దు. ఏ నిందలు పడినా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే మీ బాధను మీరు ఎవ్వరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇళ్ళల్లో వాళ్ళే మన బాధను అర్థం చేసుకోరండి. అలాంటి వాళ్ళు బయట వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా అవివేకం అన్నమాట. అలా ఇళ్ళల్లో వాళ్ళే మనకి శత్రువులుగా మారుతూ ఉంటారనమాట. మనల్ని పొడుస్తూ ఉంటారు. మనం ఎంత బాధలు పడుతున్నా కూడా ఆ బాధల్లో కూడా సుఖాలను వెతికి మరి అంటే ఎలా ఉంటున్నారంటే సంతోషంగా ఉన్న వాళ్ళనేమో వాళ్ళ మీద ఎటువంటి దృష్టి వీళ్ళకు ఉండదు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా పొడిచి చంపుతూ ఉంటారు. అలా బాధ వీళ్ళకు పొగరుగా, వాళ్ళ శక్తి లేనితనం అంటే వీళ్ళకి అదొక పందెంలాగా, ఒక పోటీలాగా ఇట్లా ప్రతి దాంట్లో కూడా కావాలని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎవరైనా సరే భగవంతుడి దగ్గర నుంచి శిక్షనిచ్చి తప్పించుకోలేరు. అలాంటి మూర్ఖులతో మనం ఎంత మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా కూడా అనవసరం. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దైవం పని దాన్ని దైవం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి మీరేంటంటే ఏమి జరిగినా, ఎవరి వల్ల ఎన్ని నష్టాలు జరిగినప్పటికీ, ఎన్ని నిందలు పడినప్పటికీ కూడా ఈ జన్మకి అంటే ఒక్కొక్కసారి గత జన్మ తాలూకా పాపాలు శాపాలు కూడా మన వెంట పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా వచ్చినవి పెట్టిన దేవుడికి తీసేసుకోవడం తెలుసు. పరీక్షించాలనుకుంటే పరీక్షిస్తాడు దేవుడు. ఎంతవరకు పరీక్షిస్తాడు పరీక్షించనివ్వండి. మీరేంటంటే చేయాల్సింది ఓర్పు, సహనం తప్పొద్దు. ఎంత బాధ ఉన్నా మీరు కూర్చొని ఏడవండి, కానీ ఎవరి దగ్గర ఏడవద్దు. ఎవరి దగ్గర ఏడిస్తే సంతోషపడే జనాలే ఉన్నారు. జనం మామూలుగా లేరండి. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు ఉండి ఒకరొకరు ప్రేమ అభిమానాలతో గౌరవంగా ఉండండి. అంతకు మించి తప్ప ఇంకా చెప్పాలి అంటే పిల్లల్ని పెంచడం వరకు మన బాధ్యత, కానీ పిల్లల్ని కూడా నమ్మొద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతవరకు అంతవరకు. జీవితానికి భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు. వాళ్ళు మనం చూస్తారు కాబట్టి వాళ్ళు మనం చూస్తాము, వాళ్ళు గౌరవిస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే పెత్తనాధికారంతో తల్లిదండ్రులు మన అథారిటీతో కొన్ని అట్లా చెప్తూ ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు. తల్లిని బిడ్డ ఏడిపించిన, బిడ్డను తల్లి ఏడిపించిన ఎవరికి పడాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి శిక్షలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నిందించవద్దు. సైలెంట్గా ఓర్పుగా ఉండండి. ఎంత నష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎంత కుంగిపోయినా పర్వాలేదు. భగవంతుడు ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు, ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఎంత కుంగిపోయినా పర్వాలేదు, భగవంతుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ జన్మలో చేసిన ఈ జన్మలో అనుభవిస్తున్నాము, కానీ ఈ జన్మలో చేసుకోవద్దు. ఎందుకంటే బాధ ఉంటుంది. బాధ ఉండి అమ్మ అని అరవటం కూడా తప్పు ఈ రోజులలో. కాబట్టి అది కూడా అనొద్దు. సైలెంట్గా దిగమింగండి. ఎంతవరకు దిగమింగుతారో అంతవరకు దిగమింగండి. దేవుడు ఎంతవరకు ఏడిపించాలనుకుంటున్నారో అంతవరకు ఏడిపించండి. కాబట్టి సైలెంట్గా ఉండండి. మీకు మంచి రోజులు వచ్చేటప్పుడు సమయం అనేది ఉంది. అంటే ఒక్కొక్కసారి ఆశలు కూడా కోల్పోయినప్పటికీ కూడా దైవంలో లీనమైపోవడము, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడం. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారైనా సరే మన కర్తవ్యం నెరవేర్చడం మన ధర్మం. చేయాల్సిన సమయంలో ఏ పనైనా చేయడం మన వంతు. ఎందుకంటే కొంతమంది చూడండి, గమనించినట్లయితే బతికున్నప్పుడు కొంతమంది బుక్కెడు నీళ్ళు పోయాలి, కానీ చచ్చిపోయినాక పోసి ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి మనల్ని నమ్ముకున్న వారికి చేసే సమయంలో మనం చేయాలి. అది ఎవరి కర్మ వాళ్ళది, మనం మాట్లాడకూడదు. అలా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చుకోండి. శ్రద్ధతో చేసుకోండి. ఏ పనైనా సరే మీకు కలిసి వచ్చుద్ది. కష్టపడండి. కష్టపడడం వల్ల మీకు దైవానుగ్రహం పుష్కలంగా దక్కుతుంది. మీ బాధ ఏది ఉన్నా సరే ఎవరికి చెప్పొద్దు, దైవానికి చెప్పుకోండి. దైవారాధన చేసుకోండి, దైవాన్ని నమ్ముకోండి. ఎవరిని నమ్మవద్దు. నమ్మితే చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు. ఏళ్ళల్లో వాళ్ళతోనైనా సరే అవసరం ఉన్నప్పుడు తప్ప ఎక్కువగా మాట్లాడవద్దు. ఎక్కువగా మాట్లాడితే చులకన అయిపోతారనమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి.
ఈ 3 రోజుల్లో మంచిగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో వారికి కూడా మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు అనేటివి తగ్గడం వలన మీకు అప్పులు కూడా తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకరి కింద చెయ్యి చాచి దేహి అని అడగాల్సిన పరిస్థితి అయితే మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసత్వం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. చేతుల్లో మీకు ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. కోట్లకు కోట్లు లేకపోయినా మీ అవసరాలు తీరుతాయి. అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కొన్ని అంటే కొంతమంది వల్ల మీకు ధనం నష్టం వచ్చినప్పటికీ కూడా మీకు ఆ దైవం తోడుగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మీ అవసరాలు ఒడ్డెక్కుతూ ఉంటాయి. కాబట్టి మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేటివి ఉంటాయి. మన కష్టాన్ని ఎవ్వరు గుర్తించాల్సిన పని లేదండి. భగవంతుడు ఒక్కడు గుర్తిస్తే చాలు. మనకి మన సాక్షికి తెలిస్తే చాలు. కాబట్టి ఎవరి పొగడ్తలు, ఎవరి విమర్శలు, ఎవరు ఏదో పేరుకు ప్రతిష్ట కోసం మనకి ఏది చేయవద్దు. మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కర్తవ్యాలు అనేటివి నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాని ఒకరి కోసము ఎవరు పొగడాలని, ఎవరు చేయాలని ఇలాంటివి చేస్తే అవి ఎప్పటికీ కూడా మనం సాధించలేమన్నమాట. కాబట్టి జీవితంలో దేవుడు మనకి 2 కాళ్ళు ఇచ్చాడు. కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడదాం. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటి అనేది. అట్లాగే చేసుకునే సమయం వచ్చినప్పుడు కష్టం చేయగలిగినప్పుడు చేసుకోవాలి. అంతే. అలా కాకుండా వృధాగా ఫోన్లో మాట్లాడడము, టైం వేస్ట్ చేసుకోవడము, పని ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడము, ఇట్లాంటివి చేస్తే రేపటి రోజున మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా శత్రువులకి నవ్వుకునే అవకాశాన్ని మీరే కల్పించుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే జనాలు గుంటనక్కల్లాగా కాచుకొని ఉన్నారు. ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు రోడ్ల మీద పడతారా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చుంటారండి. జనాల మెంటాలిటీ ఏంటంటే పూర్తిగా తెలియదు. మహానుభావులు ఎవరో ఒకరు ఇద్దరు మంచి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండాలి. జనాన్ని దూరం పెట్టేసేయండి. మీరు ఒంటరిగా ఉండండి. మీ కుటుంబంతో ఉండండి. మీ భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోండి. పిల్లలతో చక్కగా ప్రేమగా మాట్లాడండి. కోపావేశాలు తగ్గించుకోండి. ఎవరిని ఏంటి అని చెప్పి అడగొద్దు. సైలెంట్గా దైవం పని దైవం చూసుకుంటుంది. మన పని మనం చూసుకుంటాం. దైవారాధన అంటే దైవనామ స్మరణ చేసుకోవడం ఇలాంటివి చేయండి. కాస్త సోమవారప్పుడు శివాలయానికి వెళ్ళడం, శుక్రవారప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడము, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడము, ఇట్లా ప్రత్యేకంగా దీపారాధన చేసుకున్నప్పుడు దీపంలో యాలక్కాయ వేయడము, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మకర రాశి వారికి 3 రోజులు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నానండి. కాబట్టి ఏది ఏమైనా సరే మన పని మకర రాశి వారి పని మకర రాశి వారు చేసుకోండి. ఎవరి వల్ల మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను దైవం చూసుకున్నప్పుడు ప్రతిదీ కూడా దైవం అన్నీ కూడా గమనిస్తూనే ఉంటుంది. మనసులో ఏంటంటే ఓర్పు అనేది తట్టుకోలేనప్పుడు ఒక్కొక్కసారి అంటే వారి శక్తి కూడా సన్నగిల్లిపోయినప్పుడు ఏంటంటే అన్నా చేసినా కూడా ఏది జరగవు. ఈ రోజులో జనం ఎలా ఉంటారంటే ఆఖరికి ఇంట్లో వాళ్ళతో సహా మన బాధలో కూడా అందులో కూడా రకరకాలుగా వెతికి చేసి మనం ఏదైతే వద్దంటామో అలే పని చేసి చూపిస్తారనమాట జనం అలా ఉన్నారనమాట. మీరు కావాలంటే గమనించుకోండి. ఎవరైనా మీరు ఒక పని వద్దని చెప్పినప్పుడు అదే పని మళ్ళీ చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరికి కర్మ రిటర్న్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే వచ్చుద్ది. మనం వాళ్ళకు ప్రత్యేకంగా ఏమీ చూపించాల్సిన పని లేదు. వాళ్ళకు చేసి చూపిస్తారు. కాబట్టి ఎవరితో కూడా ప్రతివాదనకు దిగవద్దు. ఏ నిందలు పడినా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా మన బాధను మనమే భరించేసుకోవాలి. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.